పర్సన్స్ ఇన్ న్యూస్‌లో ఏఐ ఓపెన్ ఏఐ తన వాయిస్ తన పర్మిషన్ లేకుండా యూజ్ చేసింది అని చెప్పి ఒక యాక్ట్రెస్ చెప్పడం జరిగింది. యాక్ట్రెస్ పేరు స్కార్లెట్ జాన్సన్. దీనితో ఎథిక్స్ ఇన్ ఏఐ అంటే నైతిక విలువల మీద ఏఐ ప్రభావం ఏంటి అన్న దాని మీద ఆల్రెడీ చాలా డిస్కషన్ జరుగుతుంది. దాన్ని ఇంకా కొంచెం పెంపొందించింది ఆమె క్లెయిమ్. సో అందుకనే ఇది ఇంపార్టెంట్. తర్వాత డామినిక్ థీమ్ అనే వ్యక్తి ఒక టెన్నిస్ ఆటగాడు. వారి రిటైర్మెంట్ని ప్రకటించారు. సో మనకి ఏ కంట్రీ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఏ స్పోర్ట్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. డామినిక్ థీమ్ అనే వ్యక్తి టెన్నిస్కి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్, ఆస్ట్రియా వారి కంట్రీ. దాని తర్వాత నెక్స్ట్ రష్యన్ ప్రెసిడెంట్ మళ్ళీ కొత్త ఆల్రెడీ ఉన్న వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ లాగా రీఅపాయింట్ చేశారు. ఆయన పేరు మిఖైల్ మిషుస్టిన్ ఆయన పేరు. దాని తర్వాత ఐసీసీ ఒక వెస్టిండీస్ క్రికెటర్ని బ్యాన్ చేసింది. పేరు ఇంపార్టెంట్. దేవాన్ థామస్ని 5 years బ్యాన్ చేసింది కరప్షన్ ఛార్జెస్ మీద. దాని తర్వాత కృష్ణ ఎం ఇల్లా భారత్ బయోటెక్ కో-ఫౌండర్ వారిని ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ హెడ్ లాగా ఎన్నుకోవడం జరిగింది. 2024 నుండి 2026 వరకు వారే హెడ్ లాగా ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలోక్ శుక్లా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అవార్డ్స్కి వచ్చేసరికి పాపులర్ అవార్డ్స్ కంటే ఇండియన్కి అవార్డు వచ్చినప్పుడు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలోక్ శుక్లా అనే వ్యక్తి ఒక ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్. వారు ఛత్తీస్గఢ్కి చెందిన వ్యక్తి. వారికి గోల్డ్మ్యాన్ ఎన్వైరన్మెంటల్ ప్రైజ్ 2024 ఇవ్వడం జరిగింది. గోల్డ్మ్యాన్ ఎన్వైరన్మెంటల్ ప్రైజ్ని ఎన్వైరన్మెంటల్ నోబెల్ ప్రైజ్ లాగా పరిగణిస్తారు. అయితే వారు లీడ్ చేసిన క్యాంపెయిన్ పేరు ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు గ్రూప్ 2, గ్రూప్ 3లో సోషల్ మూమెంట్స్లో ఎన్వైరన్మెంటల్ మూమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో బయోడైవర్సిటీ రిచ్ హస్డో అరణ్య మూమెంట్ని ఆయన లీడ్ చేశారు. అక్కడ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ ఏమైందంటే గవర్నమెంట్ కోల్ మైన్స్ని ప్రపోజ్ చేసింది. కోల్ మైన్స్ ఒక్కసారి అప్రూవ్ అయితే అక్కడున్న మొత్తం జీవజంతువులు చచ్చిపోతాయి. సో ఆ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక మ్యాసివ్ మూమెంట్ని ఆయన సక్సెస్ఫుల్గా రన్ చేశారు. అందుకనే వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ మూమెంట్స్ పేరు ఇక్కడ ఉంది చూడండి. సేవ్ ఛత్తీస్గఢ్ మూమెంట్ ఒకటి, తర్వాత సేవ్ హస్డో అరణ్య రెసిస్టెన్స్ కమిటీ. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఇది గ్రూప్ 2కి గ్రూప్ 3కి చాలా చాలా ఇంపార్టెంట్.